హలో స్టూడెంట్స్, మనం స్ట్రైట్ లైన్ గురించి చెప్పుకున్నాము. స్ట్రైట్ లైన్లో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ థీరము, ఇమేజ్ థీరము, ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటర్ మీద ప్రాబ్లం చెప్పాము. అక్కడ 7 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏదైనా ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనము పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో 2 పార్ట్స్ చెప్పాను. పార్ట్ 1లో థీరమ్స్ ఉంటాయని, పార్ట్ 2లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు పార్ట్ 1 గురించి చెప్తున్నాం. పార్ట్ 1లో నేను 5 థీరమ్స్ ఉంటాయని చెప్పాను. ఆ 5 థీరంలో ఒక్కొక్క థీరం గురించి ఈరోజు డీటెయిల్ చేస్తాను. చూడండి, ఫస్ట్ థీరం చూడండి. లెట్ ద ఈక్వేషన్ ax square plus 2hxy plus by square equal 0 represent a pair of straight line. Then the angle between the lines is given by cos theta equal to a plus b by square root of a minus b plus 4h square. ఇది మనకు థీరం రాబట్టాల. యాంగిల్ బిట్వీన్ ఇది 2023లో తెలంగాణలో అడిగినాడు. చూడండి, మనకి థీరం రావాలంటే ఒకటి ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోవాలా. ఇప్పుడు ఏమన్నాడు? యాంగిల్ బిట్వీన్ అన్నాడు. ఇక్కడ మనకు యాంగిల్ బిట్వీన్ అనేది cos theta equal to modulus a1 a2 plus b1 b2 by square root of a1 square plus b1 square into a2 square plus b2 square. ఎలా ఉంటాయో ఎలా ప్రాబ్లం చేయాలో నేను చేస్తాను. ఫస్ట్ ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుంటాం. చిన్న డయాగ్రామ్, ఇది ఎక్స్, ఇది వై, అంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇక్కడ ఒక లైన్ ఉంది అనుకోండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. దీనికి నేమ్ పెట్టుకుందాం. ఇది L1, ఇది L2. ఈ 2 లైన్స్కు ఇక్కడ కొంచెం యాంగిల్ వేసింది కాబట్టి దీన్ని టీటా అనుకుందాం. దీన్ని టీటా అంటే ఈ 2 లైన్స్కు మధ్య ఉన్న యాంగిల్ను మనం ఫైండ్ చేయాలి. ఇది ఆరిజిన్. చూడండి ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ ax square plus 2hxy plus by square equal to 0 represents to the lines L1x plus M1y equal to 0 equation 1, L2x plus M2y equal to 0 equation 2. మనం ఇచ్చినది ఏమి ఇచ్చాడు? ఇచ్చిన లైన్ రాసుకున్నాం. గివెన్ ఈక్వేషన్ ax square plus 2hxy plus by square equal to 0 represent the 2 lines L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0. అంటే దీనికి ఒక నేమ్, దీని ఒక నేమ్. ఇప్పుడు చూడండి సొల్యూషన్ సింపుల్ గా ప్రూఫ్ ఎట్లా చేస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇది రాసుకుంటాం. ఏది? ax square plus 2hxy plus by square equal to equation 1 into equation 2. చూడండి, ఇప్పుడు ax square plus 2hxy plus by square equal to equation 1. equation 1 అంటే ఇది L1x plus M1y equal to 0. అంటే L1x plus M1y into equation 2 L2x plus M2y. చూడండి ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా మల్టిప్లికేషన్ చేయాలంటే ఈ ఒక్క టర్మ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలా, నెక్స్ట్ ఈ టర్మ్తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ax square plus 2hxy plus by square equal to ఫస్ట్ ఈ టర్మ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. L1x into L2x, L1 L2 x into x square plus L1x into M2y అంటే L1 M2 x into y అయిపోయాయి. దీంతో ఈ 2 టర్మ్స్ అయ్యింది. నెక్స్ట్ ఈ టర్మ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ M1 into y L2 into x అంటే L2 M1 x into y xy plus M1 into y
m2y అంటే m1 m2 y ఇంటూ y స్క్వేర్ m1 m2 y స్క్వేర్. చూడండి మరి ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ తో దీన్ని కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలంటే ax స్క్వేర్ l1 l2 x స్క్వేర్ అంటే x స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ x స్క్వేర్ సపోజ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, క్యాన్సిల్ చేయకూడదు అనుకో. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయింది అనుకో, a is equal to l1 l2 కంపేర్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, అప్పుడు a is equal to ఏమవుతుంది l1 l2. నెక్స్ట్ by స్క్వేర్ ఇక్కడ y స్క్వేర్, ఈ y స్క్వేర్ కు y స్క్వేర్ క్యాన్సిల్ అయింది అనుకో, ఇప్పుడు b is equal to ఏమవుతుంది m1 m2. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు l1 l2 x స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy ఉంది, కామన్ తీద్దామా l1 m2 ప్లస్ l2 m1 ఇంటూ xy. ఎందుకు ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy ఉంది, కామన్ తీస్తాం. ఇంకా రిమైనింగ్ ఉంది m1 ఇంటూ m2 y స్క్వేర్. చూడమా ఇప్పుడు చూడండి కంపేర్ చేసేటప్పుడు అండి ax స్క్వేర్ l1 l2 x స్క్వేర్, ఈ x స్క్వేర్ పోతే ఏముంది l1 l2 అంటే ఏంది a అంటే a ఈక్వల్ టు l1 l2. నెక్స్ట్ చూడమ్మా 2hxy ఈ xy క్యాన్సిల్ అయింది అనుకోండి, అప్పుడు 2h ఏమవుతుంది 2h ఈక్వల్ టు l1 m2 ప్లస్ l2 m1. నెక్స్ట్ మా by స్క్వేర్ m1 ఇంటూ m2 y స్క్వేర్, ఈ y స్క్వేర్ క్యాన్సిల్ అయింది అనుకో, b ఈక్వల్ ఏమవుతుంది b ఈక్వల్ టు m1 ఇంటూ m2. ఎందుకు చెప్తున్నానంటే a is equal to l1 l2, 2h is equal to l1 m2 ప్లస్ l2 m1, b is equal to m1 ఇంటూ m2. ఎందుకు చెప్తున్నానంటే మనకు 5 థియరమ్స్ ఉన్నాయి, ప్రతి థియరంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా a అంటేనే l1 l2, 2h అంటేనే l1 ఇంటూ m2 ప్లస్ l2 m1, b అంటేనే m1 ఇంటూ m2. ఇవి గుర్తు రావాలి ఇంకా, ఎందుకంటే ఫస్ట్ థియరం ఒక్కటే మొత్తం సింప్లిఫై చేస్తున్నాం, నెక్స్ట్ నుంచి సింప్లిఫై చేసుకోకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏ అంటే l1 l2, 2h అంటే l1 m2 ప్లస్ l2 m1, b అంటే m1 m2. ఇది వచ్చేసింది. మనకి ఏమంటున్నాడు యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. కాబట్టి యాంగిల్ బిట్వీన్ అంటే చూడు ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మనకి యాంగిల్ బిట్వీన్ ఫార్ములా ఏంది చూడండి, యాంగిల్ బిట్వీన్ ఫార్ములా cos theta ఈక్వల్ టు మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. చూడమా cos theta ఈక్వల్ టు a1 a2 అంటే l1 l2 ప్లస్ b1 b2 అంటే m1 m2 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ l1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. నీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఏ అంటే l1 l2 అంటున్నావు, కానీ ఇక్కడ l1 l2 తీసుకుంటామంటే మనకు ఫార్ములా రాసుకోవాలా. ఎందుకంటే l1 l2 అంటే ఏమొస్తుంది మనకు ఏ, m1 m2 వస్తుంది బి. దానికోసం యాంగిల్ బిట్వీన్ ఫార్ములా రాస్తాం cos theta is equal to మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ రాస్తాం. చూడండి ఇప్పుడు cos theta is equal to l1 l2 ప్లస్ m1 m2 బై ఇది రాస్తాం. ఇప్పుడు చూడండి cos theta is equal to l1 l2 అంటే ఏదమ్మా l1 l2 అంటే ఏమవుతుంది మనకు a ప్లస్ m1 m2 అంటే ఏమవుతుందమ్మా b బై స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు చూడమ్మా ఈ l1 స్క్వేర్ తో అంటే ఈ l1 స్క్వేర్ ఉంది కదా, ఈ l1 స్క్వేర్ తో ఈ మొత్తాన్ని మడిగించాలి, ఈ l1 స్క్వేర్ తో ఈ మొత్తాన్ని అంటే l1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్, l1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్
ప్లస్ L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ అంటే L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ M1 స్క్వేర్ ఈ మొత్తాన్ని ఈ టూ టర్మ్స్ మనకి అంటే M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ అంటే M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ చూడమ్మా రూట్ మొత్తానికి రాసినాక చూడమ్మా cos theta ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ B బై స్క్వేర్ రూట్ ఆఫ్ చూడమ్మా ఇక్కడ L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ మనకు ఒక చిన్నది చూడమ్మా ఇక్కడ A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ దీన్ని ఏం రాసుకోవచ్చు AB ఇంటూ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ ఏం రాసుకున్నాం A ఇంటూ B హోల్ స్క్వేర్ రాసుకున్నాం అలాగే దీని కూడా చూడు L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ఏం రాసుకున్నాం అంటే L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని చూడమ్మా L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ దీని అంతేమ్మా M1 M2 హోల్ స్క్వేర్ రాసుకుంటాం అంటే ఎలా రాసుకుంటాం మనకు A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ అనుకున్నాం A ఇంటూ B హోల్ స్క్వేర్ సేమ్ మాది రాష్ట్రం ఇక్కడ చూడండి ఒక్కసారి cos theta ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ B బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 అంటే మనకి ఏమా L1 L2 ఈక్వల్ టు A అంటే L1 L2 స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ ఇది ఇలాగనమ్మా L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 అంటే ఏమన్నా B అంటే B స్క్వేర్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ చూడమ్మా ఇక్కడ మనకు కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఏం రావాలా cos theta ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ B బై స్క్వేర్ రూట్ ఆఫ్ A మైనస్ B హోల్ స్క్వేర్ 4H స్క్వేర్ రావాలి అది రావాలంటే మనకు చిన్న ఫార్ములా ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇదంతా A అనుకోమ్మా ఇదంతా B అనుకోండి ఇప్పుడు ఎట్లుంది ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఫార్ములా ఉంది ఇదంతా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB ఇది రాస్తాము ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి చూడండి ఇదంతా ఏ టర్మ్ అనుకుంటాం ఇదంతా B టర్మ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఏం రాయాలా A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB రాస్తాం ఇప్పుడు దాన్ని సేమ్ ఆ ఫంక్షన్ లెక్క రాస్తాం చూడమ్మా ఇప్పుడు cos theta ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ B బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ చూడమ్మా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే A ప్లస్ B అంటే ఏందమ్మా L1 M2 ప్లస్ B అంటే అమ్మా L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ E అంటే ఎంతమ్మా L1 L2 B అంటే ఎంతమ్మా M1 M2 అయిపోయింది ఆన్సర్ వచ్చేస్తాయి సింపుల్ చూడండి ఇంకా cos theta ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ B బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ L1 ఇంటూ M2 ప్లస్ L2 M2 అంటే దీన్ని మనం L1 ఇంటూ M2 ప్లస్ L2 ఇంటూ M1 ఏమనుకున్నాం మనము ఈ టర్మ్ అనుకున్నాం మనం ఇక్కడ ఏముందాం 2H అంటే ఇది 2H అవుతుంది నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ L1 L2 అంటే L1 అంటే E అనుకున్నాం M1 M2 B అంతే అది సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి అదే సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇదంతా ఏముంది ఇదంతా 2H అంటే 2H హోల్ స్క్వేర్ మైనస్ రాసుకుని చూడమ్మా ఇప్పుడు మైనస్ 2 ఇంటూ L1 L2 అంటే A M1 M2 అంటే B ప్లస్ B స్క్వేర్ అయిపోయింది మనకు చూడమ్మా ఒక చిన్న ఫార్ములా ఉంది ఏది A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే ఏముంది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఫార్ములా గుర్తుంది కదా మనకి ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB ఇప్పుడు మనకు అదే ఫార్ములా ఎడుతుంది చూడండి ఏది ఇక్కడ A స్క్వేర్ ఉంది ఇక్కడ B స్క్వేర్ ఉంది మైనస్ 2AB అంటే A స్క్వేర్ B స్క్వేర్
మైనస్ 2ab. దాన్ని మొత్తం కలిసి ఏమి రాస్తాం? a మైనస్ b హోల్ స్క్వేర్ రాస్తాం. అంటే లాస్ట్ టైం రాస్తాం చూడండి ఇక్కడ cos theta is equal to modulus a plus b by a square plus b square minus 2ab. ఏం రాస్తాం? a minus b whole square. a minus b whole square plus 2h square అంటే 4h square. అయిపోయింది మా తీరం. సింపుల్ చూడండి, ఇంతే, ఇంకా తీరం అయిపోయింది. దీనికి 7 మార్క్స్. 2023లో తెలంగాణలో అడిగినారు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఫస్ట్ ఏం తీసుకోవాలంటే మనము గివెన్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ 2hx² ప్లస్ by స్క్వేర్ తీసుకుంటాము. గివెన్ 2 లైన్స్ తీసుకుంటాము. 2 లైన్స్ మల్టిప్లై చేస్తాము. చేస్తే a వాల్యూ 2h వాల్యూ b వాల్యూ వస్తుంది. ఈ లైన్స్ వచ్చినాక ద యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ తీసుకొని ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. ఓకే, సింపుల్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ఫస్ట్ తీరం మాత్రం నేను చెప్పుకుంటూ అవుతాం. సెకండ్ తీరం నుంచి అవసరం లేదు. ఎందుకంటే ఈ అంటే L1 L2, 2h అంటే L1 M2 ప్లస్ L2 M1, b అంటే M1. ఒకసారి నోట్ చేసుకోండి, చాలా ఈజీ. సెకండ్ తీరం చూడండి. ఇఫ్ the equation ax square plus 2hxy plus by square equals 0 represent a pair of intersecting lines, the combined equation of the pair of bisector of the angle between these lines h into x square minus y square equal to a minus b into xy. మనం ఇది చూసినప్పుడే ఈ థీరం అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ థీరం చాలా ఈజీ ఉంటుంది. ఏది? h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ xy. ఇక్కడ చూడండి, ఇక్కడ బైసెక్టార్ ఒక టర్మ్ ఉంది. బైసెక్టార్ అంటే ఏదైనా 2 యాంగిల్ లైన్స్ బైసెక్టార్ వచ్చాం. నెక్స్ట్ ఏంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. చూడండి మా, ఇది రావాలంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటాయి. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ తో పాటు మనకు ఒక 2-3 ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. సమ్ ఆఫ్ ద స్లోప్. సమ్ అంటే ఏంది? యాడ్ చేయడం. అంటే సమ్ ఆఫ్ ద స్లోప్. ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్. ప్రోడక్ట్ అంటే ఏంది? మల్టిప్లై చేయడం. అంటే సమ్ ఆఫ్ ద స్లోప్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్. మనకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం చూడండి. సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే ఏంది? సమ్ అంటే ఏంది? యాడ్ చేయడం. కాబట్టి చూడండి మా, m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 2h by b. ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్. సెకండ్ పాయింట్ మా, సెకండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. m1 ఇంటూ m2 ఈక్వల్ టు a by b. ఈ 2 రావాలి మనకి. ఈ 2 వస్తే కంపల్సరీగా తిరగవచ్చింది. ఫస్ట్ ఏంది? సమ్ ఆఫ్ ద సమ్ అంటే ఏంటి? యాడ్ చేయడం. అంటే m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 2h by b. ప్రోడక్ట్ స్లోప్ అంటే ప్రోడక్ట్ ఏంటి? మల్టిప్లై చేయడం. m1 m2 ఈక్వల్ టు a by b. దీంతో పాటు ఒకటి చూడండి, ఇంకోటి మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. ఏది? tan ఆఫ్ a ప్లస్ b. tan ఆఫ్ a ప్లస్ b అంటే ఏంది? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇది ఆల్రెడీ మనకు tan ఆఫ్ a ప్లస్ b అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. ఇంకోటి లాస్ట్ ఇది మా, tan 2a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. అయిపోయా. ఈ ఫార్ములాస్ వచ్చేసాయా? స్థిరం వచ్చినట్లే. సమ్ ఆఫ్ ద స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్, tan ఆఫ్ a ప్లస్ b, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. నెక్స్ట్ ఏంది? tan 2a. tan 2a అంటే 2 ఇంటూ tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఈ ఫార్ములాస్ వస్తే అయిపోయాయి. చూడమ్మా, ఇప్పుడు ఒక చిన్న ఫిగర్ వేసుకుందాం. మనం ఫిగర్ తర్వాత మనం చేస్తాం. డయాగ్రామ్ చూస్తేనే మనకు తీరా వచ్చేస్తుంది. ఫస్ట్ చూడమ్మా, ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఈ 2 లైన్స్ కు ఒక లైన్ బైసెక్టర్ చేస్తుంది. అంటే ఈ 2 లైన్స్ కు
మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లైన్ కి ఒక నేమ్ పెట్టుకుందాం. ఫస్ట్ దానికి ఏం పెట్టుకుందాము, y ఈక్వల్ టు m1x. దీని ఏం అనుకుంటాము, y ఈజ్ ఈక్వల్ టు m2x. దీనికి ఒక నేమ్ పెట్టుకుందాం. దీనికి ఏం పెట్టుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు mx. చూడమ్మా, బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్ కి ఒకటి బైసెక్టర్ వస్తుంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్ కి ఒక్కొక్క లైన్ కి ఒక నేమ్ పెట్టుకున్నాం. దీనికి ఏం పెట్టుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు m1x. దీని ఏం పెట్టుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు m2x. దీని ఏం పెట్టుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు mx. ఇప్పుడు చూడండి మా, మనం ఏదైనా ఒక యాంగిల్ తీసుకుంటే, సపోజ్ ఇట్లా చిన్న యాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ యాంగిల్ ఏస్తుంది 30 degrees అంటాం. అదే కొంచెం ఇట్లా పోతే 40 degrees. అలాగే ఇట్లా ఉంటే మా 90 degrees అంటాం. అంటే ఏ కొంచెమైనా యాంగిల్ ఉంటే దానికి 90 degrees అంటాం. ఇప్పుడు చూడమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్ ఉంది. ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ లైన్ ఎంత వేస్తుంది యాంగిల్, ఎంతో కొంచెం యాంగిల్ ఇస్తుంది కదా, కాబట్టి ఈ లైన్ కు ఒక నేమ్ ఉంది. నెక్స్ట్ ఇదే యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్ తో ఇంకో లైన్ ఉంది చూడు, ఈ లైన్ ఉంది. ఈ లైన్ ఒడగా అంటే ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ లైన్ ఒడగా కొంచెం యాంగిల్ చేస్తుంది, అట్లా ఈ యాంగిల్. కాబట్టి ఈ 3 యాంగిల్ ఎక్స్ యాక్సిస్ తో వేస్తుంది కాబట్టి ఒక్కొక్క యాంగిల్ కు ఎంతో ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఆ యాంగిల్ నేను పెట్టుకున్నాం. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు m1x ఉంది కాబట్టి ఈ లైన్ తో అంటే ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ యాంగిల్ ఎంత చేస్తుందంటే, ఈ యాంగిల్ ఎంత చేస్తుందంటే θ1 చేస్తుంది అనుకుంటా. అంటే దీని ఏమో θ1. నెక్స్ట్ చూడమ్మా, ఈ లైన్ ఉంది కదా, అంటే ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ యాంగిల్, ఈ లైన్ ఎంత చేస్తుందంటే, ఎంత యాంగిల్ చేస్తుందంటే ఇది θ2 అనుకుంటా, θ2. నెక్స్ట్ మా, ఈ ఎక్స్ యాక్సిస్ తో ఇది బైసెక్టర్ చేస్తుంది కదా, దీని యాంగిల్ ఎంత అనుకున్నాం, θ అనుకున్నాం. ఇది θ అనుకుందాం. అయిపోయింది, మనకి సొల్యూషన్ వచ్చేసింది. మనకు సొల్యూషన్ వచ్చిన డయాగ్రామ్ వస్తే అయిపోయి. అంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్ ఇది బైసెక్టర్ చేసింది. బైసెక్టర్ చేసినాక ఈ ఎక్స్ యాక్సెస్ తో ఈ లైన్ ఎంత చేస్తుంది యాంగిల్ అంటే ఒక నేమ్ ఇచ్చాం. ఈ ఎక్స్ యాక్సెస్ తో ఈ లైన్, ఈ ఎక్స్ యాక్సెస్ తో ఈ లైన్, ఇది రాసేస్తాం అంతే. అంటే ఇది θ1 చేసిన యాంగిల్, ఇది θ యాంగిల్ చేస్తుంది, ఇది θ2 యాంగిల్ చేస్తుంది. అయిపోయింది, ఇది ఆరిజిన్. ఇప్పుడు చూడండి, ఇంకా సొల్యూషన్ చూడండి, ఎంత సింపుల్ సొల్యూషన్ అంటే చూడండి ఒకసారి. ఇచ్చినాడు గివెన్ ఈక్వేషన్, గివెన్ ఈక్వేషన్ అమ్మా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. represent 2 lines are చూడమ్మా, ఇవి రాసిస్తాం 3. అంటే y ఈక్వల్ టు m1x ఈక్వేషన్ 1, y ఈజ్ ఈక్వల్ టు m2x ఈక్వేషన్ 2. బైసెక్టర్ చేసింది కాబట్టి దీన్ని కూడా రాసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x. అంతే, ఇచ్చే రాసుకున్నాం. గివెన్ ఈక్వేషన్ రాసేస్తాం, లైన్స్ ఇచ్చేస్తాం. ఇది అయిపోయినాక ఒకటి గుర్తుపెట్టుకో, మనకు సమ్ ఆఫ్ ద స్లోప్ కావాలి కాబట్టి సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే ఏం చెప్పాను, సమ్ అంటేనే ఏంది, యాడ్ చేయడం. ఏమి చేయడం, 2 స్లోప్స్ యాడ్ చేస్తాం. సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే యాడ్ అయింది m1 ప్లస్ m2 ఈక్వల్ టు -2h బై b. ఆల్రెడీ ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్, ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే m1 m2 ఈక్వల్ టు a బై b. అంటే m1 m2 ఈక్వల్ టు a బై b అయిపోయింది. ఇప్పుడు మనం ఒకటి లెట్ అనుకుందామా, లెట్ ఏమనుకుందాము, m ఈక్వల్ టు tan θ, m1 ఈక్వల్ టు tan θ1, m2 ఈక్వల్ టు tan θ2. ఇది మనం అనుకోవాలమ్మా. ఎందుకు అనుకోవాలంటే మనం సొల్యూషన్ చేసేదానికి అవసరం ఉంది కాబట్టి ఇది లెట్ అనుకుంటాం. ఓకేనా, అయిపోయింది కదా సొల్యూషన్. చూడండి మా ఇప్పుడు నెక్స్ట్ ఫ్రమ్ ద డయాగ్రామ్, ఫ్రమ్ డయాగ్రామ్ చూడు మా. ఇప్పుడు ఎందుకు డయాగ్రామ్ చేస్తా అంటే మనం ఒక్కొక్క దానికి ఒక లైన్ ఇచ్చాడు. ఇక్కడ θ మైనస్ θ చూడండి మా, ఫ్రమ్ డయాగ్రామ్ θ1 మైనస్ θ మైనస్ θ2 చూడండి మా. ఇప్పుడు θ1 మైనస్ θ
ఈక్వల్ టు టీటా మైనస్ టీటా టూ. టీటా మైనస్ టీటా టూ. చూడండి, పై నుంచి కిందికి వస్తున్నాం కాబట్టి పై వాల్యూ మైనస్ కింది వాల్యూ, పై వాల్యూ మైనస్ కింది వాల్యూ అంటే టీటా మైనస్ టీటా, టీటా వన్ మైనస్ టీటా అంటే టీటా వన్ మైనస్ టీటా ఈక్వల్ టు టీటా మైనస్ టీటా టూ. ఇప్పుడు చూడమ్మా, టీటా వన్ ఇక్కడ రాసేస్తాయి, మైనస్ టూ టీటా ఉంది, ఇది వస్తేమ్మా ప్లస్ టూ టీటా ఈక్వల్ టు టీటా. ఇక మైనస్ టీటా లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతుంది ప్లస్ టీటా. చూడండి మా, టీటా ప్లస్ టీటా వన్, టీటా ప్లస్ టీటా వన్, టీటా ప్లస్ టీటా టూ ఈక్వల్ టు టీటా ప్లస్ టూ టీటా, టూ టీటా. చూడండి మా, టీటా వన్ ప్లస్ టీటా టూ ఈక్వల్ టు టీటా ప్లస్ టీటా టూ టీటా. ఇక్కడ ఏం చేస్తాం అంటే టేక్ tan ఆన్ బోత్ సైడ్, ఆన్ బోత్ సైడ్ అంటే tan థీటా వన్ ప్లస్ థీటా టూ ఈక్వల్ టు tan టూ టీటా. ఇప్పుడు మనకు యూజ్ పడతాయి, ఇక్కడ ఎక్కడ పడతాయి, tan ఆఫ్ ఏ ప్లస్ బి, ఇది tan, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఈ టర్మ్ ఏ అనుకోమ్మా, ఇది టర్మ్ బి అనుకో, tan ఆఫ్ ఏ ప్లస్ బి, tan ఆఫ్ ఏ ప్లస్ లో ఉంది tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి, tan టూ టీటా, ఇక్కడ tan టూ ఏ ఉంది అంటే tan టూ టీటా అంటే 2 tan ఏ బై 1 మైనస్ tan స్క్వేర్ స్క్వేర్. చూడమ్మా, సింపుల్ చూడండి. ఇప్పుడు tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంది, tan ఏ ప్లస్ tan బి అంటే tan టీటా వన్ ప్లస్ tan టీటా టూ బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి అంటే tan టీటా వన్ ఇంటూ tan టీటా టూ ఈక్వల్ టు tan టూ టీటా అంటే tan టూ ఏ అంటే 2 tan ఏ బై 1 మైనస్ tan స్క్వేర్, 2 tan టీటా బై 1 మైనస్ tan స్క్వేర్ టీటా. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ మనం ఏమనుకున్నాం, m ఈక్వల్ tan టీటా, m1 ఈక్వల్ tan టీటా వన్, m2 ఈక్వల్ tan టీటా టూ. దీని tan టీటా వన్ ఉందా, ఇంకా tan టీటా వన్ ఉంది అంటే tan టీటా వన్ అనుకుంటా m1 అనుకోవచ్చా, m1 ప్లస్ ఇక్కడ ఏముంది మా tan టీటా టూ అనుకుంటే ఏమనుకున్నాం m2 బై 1 మైనస్ tan టీటా వన్ టు tan టీటా వన్ ఏమనుకున్నాం m1 ఇంటూ m2 ఈక్వల్ టు 2 ఇంటూ tan టీటా అనుకున్నాం m బై 1 మైనస్ tan స్క్వేర్ టీటా, tan టీటా అంటే m స్క్వేర్, అయిపోయింది. కానీ ఇక్కడ సింపుల్గా చూడమ్మా, ఇప్పుడు మనము y ఈక్వల్ టు mx అనుకున్నాం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, y ఈక్వల్ టు mx అనుకున్నాం, మనకు m కావాలమ్మా, m కావాలంటే ఏంది, x ఇతలో పంపిస్తాం, అప్పుడు ఏమవుతుంది m ఈక్వల్ టు y బై ఎక్స్, m ఈక్వల్ టు y బై ఎక్స్. అది మనకు యూజ్ పడుతుంది, దాని గురించి చెప్తాడు. చూడండి ఇప్పుడు సమ్ ఆఫ్ ద స్లోప్ m1 ప్లస్ m2 అంటే ఏంది, సమ్ ఆఫ్ ద స్లోప్ అంటే మనకి ఏముంది ఇక్కడ m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ 2h బై బి అంటే మైనస్ 2h బై బి బై 1 మైనస్ మల్టిప్లికేషన్ ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్ m1 m2 అంటే ఏంది మా a బై బి ఈక్వల్ టు 2 ఇంటూ m, y ఈక్వల్ టు mx, మనకి m కావాలి కాబట్టి x ఇతలో వస్తే m ఈక్వల్ టు y బై ఎక్స్. ఇప్పుడు m బదులు ఏం రాస్తాం y బై ఎక్స్ బై 1 మైనస్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని ఏం చేస్తామంటే మైనస్ 2h బై బి బై బీతో క్రాస్ ఉంది మా, బీతో క్రాస్ చేసి ఏమవుతుంది b ఇంటూ 1 b మైనస్ ఏ బై బి ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ 2 ఇంటూ y బై ఎక్స్ బై 1 మైనస్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అంటే y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. చూడమ్మా ఇక్కడ బి క్యాన్సిల్, ఏమవుతుంది మనకు మైనస్ 2h బై బి మైనస్ ఏ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ 2 ఇంటూ y బై ఎక్స్ బై క్రాస్ మల్టిప్లై చేయమ్మా 1 x ఇంటూ 1 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మా జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఈక్వల్ టు
minus 2h by b minus a ఈక్వల్ టు 2 అలాగే ఉండండి మా చూడమ్మా y బై ఎక్స్ ఉంది y బై ఎక్స్ ఇలాగే పెట్టేస్తుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది వదిలిపోతుంది మా తిప్పడుతుంది ఇప్పుడు 1/2/3 ఉంది అనుకో ఈ వాల్యూ వస్తుంది వదిలిపోయేదాకా 3/2 అవుతుంది అలాగని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది వదిలిపోతుంది ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈ టూ క్యాన్సిల్ చేసాము ఇంకా మనకేముంది మైనస్ హెచ్ బై బి మైనస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటమ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా ఇది ఒక ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ క్యాన్సిల్ ఇంకేముంది ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కానీ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై అంటే మనకు చూడమ్మా ఇప్పుడు ఇక్కడ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ కావాలి ఈ మైనస్ కావాలంటే ఏం చేస్తామంటే ఈక్వల్ టు మైనస్ హెచ్ బై ఇక్కడ మైనస్ కామన్ ఇస్తామా అంటే మైనస్ కామన్ ఇస్తే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఏముంది మా హెచ్ బై ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్రాస్ మళ్ళీ చేద్దాం మనం దీనికి ఇది క్రాస్ మళ్ళీ ఇది కాదు అప్పుడు ఏంటి హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ వై అయిపోయింది మా తీరం ఎంత సింపుల్గా చూడు తీరం ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసిందే మీకు తీరం అయిపోయింది సింపుల్గా తీరం అయిపోయింది ఫస్ట్ ఏమనుకుంటాము ఫిగర్ తీసుకుంటాం ఫిగర్ నుంచి గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బి స్క్వేర్ తీసుకుంటాము 2 లైన్స్ తీసుకుంటాము సమ్ ఆఫ్ ద స్లోప్ రాసుకుంటాము ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్ రాసుకుంటాం కానీ ఇది ఇంపార్టెంట్ m ఈజ్ ఈక్వల్ tan θ 1 m1 ఈజ్ ఈక్వల్ tan θ 1 m2 ఈజ్ ఈక్వల్ tan θ 2 తీసుకొని ఈ డయాగ్రామ్ చేస్తారు 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చూసుకోండి నోట్ చేసుకోండి